హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా చిన్నారుల ప్రతిభకు పట్టం కట్టే అద్భుతమైన వేడుక జరిగింది. లుక్స్ ప్రొడక్షన్, కౌశల్ మందా ఆధ్వర్యంలో జరిగిన లిటిల్ మిస్టర్ అండ్ టీనేజ్ మిస్ ఇండియా అందాల పోటీలు కేవలం ఫ్యాషన్ షోగా మాత్రమే కాకుండా మానవత్వానికి ప్రతిబింబంగా నిలిచాయి. చిట్టిపొట్టి అడుగులతో వారు ర్యాంపుపై నడుస్తుంటే ప్రేక్షకుల చప్పట్లతో ఆ ప్రాంగణం మారుమోగిపోయింది. వైకల్యం శరీరానికే తప్ప సంకల్పానికి కాదని నిరూపించారు. మూగ చెవిటి చిన్నారులు హంసనడకలతో మెరిసిపోవడం ఈ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 ఏళ్ల నుండి 19 ఏళ్ల వరకు మొత్తం 8 విభాగాల్లో పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా వందలాది మంది చిన్నారులు పాల్గొన్నారు. ఫ్యాషన్ దుస్తుల్లో తళుక్కుమన్నారు. టీనేజ్ విభాగంలో స్టైలిష్ లుక్స్తో జడ్జీలను మెప్పించిన ఆశ్రిత విజేతగా నిలిచింది. I'm Ashrita. First of all, I'm very happy that I won the title of Miss Teen South India 2025. ఇది ఇంకా ఒక డ్రీమ్ లెక్కనే అనిపిస్తుంది. The moment when they put the crown on my head, it was just magical. And ఇదంతా పాసిబుల్ అయిందంటే it's because of the opportunity that Kaushal sir gave and also to the Looks Pageant agency. నాకు ఈ ఫైనల్స్ రావకన్నా ముందే కౌశల్ సార్ ఇంకో ఆపర్చునిటీ ఇచ్చిండు, ఒక యాడ్ ఫిల్మ్ షూట్ ఫర్ రేరిజం బ్రాండ్కి చేయడానికి. that also boosted my confidence, and all I can say is I'm just very very happy right now. I can say that middle school నుంచే నాకు యాక్టింగ్, మోడలింగ్ ఇవన్నిట్లా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. బట్ ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎక్కడో అక్కడ కొంచెం భయం ఉంటుంది. But I think I should thank my mom because she really gave me the courage and confidence to take a step into this. I hope I get more opportunities in modeling, and I really want to get into acting too. So yeah, చూడాలి ఎక్కడికి వెళ్తుందో. పోటీ ఏదైనా మూగా చెవిటి చిన్నారుల ప్రత్యేక ప్రదర్శన ఈవెంట్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. వారి నడకలో ఉన్న స్పష్టత, కళ్లల్లో ఉన్న ధైర్యం చూసి అతిథులు ఫిదా అయిపోయారు. గెలుపోటముల కంటే తాము ఎవరికి తీసిపోమన్న ఆ చిన్నారుల కళ్లలోని మెరుపు అందరినీ మంత్రముగ్ధులను చేసింది. విజేతలకు ప్రముఖ నటి ఖుషి బహుమతులు అందచేసి అభినందించారు. ప్రతి బిడ్డలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నిర్వాహకులు కౌశల్ మందా పేర్కొన్నారు. ఈ చిన్నారుల ధైర్యం సమాజానికి ఒక గొప్ప సందేశమన్నారు. Hi guys, this is Kaushal Manda, and మన భారతదేశంలోనే ఇంత పెద్ద ప్యాజెంట్ అనేది ఫస్ట్ టైం. అందులోని 3 to 19 years కేటగిరీలో 1200 మంది అప్లికేషన్స్లో ఫైనల్గా మేము సెలెక్ట్ చేసింది 300 మందిని అనమాట. సో ఇంతమంది ఒక ప్యాజెంట్కి రిజిస్టర్ అవడం అనేది ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం. సో బేసిక్గా ఏంటంటే గత 3 నెలల నుంచి వాళ్ళని ట్రైన్ చేస్తూ, వాళ్ళతో టచ్లో ఉంటూ ఫైనల్గా హైదరాబాద్ ఆడిషన్స్, విజయవాడ ఆడిషన్స్, తిరుపతి ఆడిషన్స్, అండ్ బెంగళూరు, చెన్నై, కేరళ, వైజాగ్, ఇలా ప్రతి దగ్గరకు వెళ్ళి ఆడిషన్స్ చేసి అందులోంచి బెస్ట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో మొన్న 27వ తారీఖు హైదరాబాద్లో ఉన్న శౌర్య కన్వెన్షన్ హాల్, పోలీస్ లైన్స్, యూసుగూడలో మేమందరం యాక్చువల్గా బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేయడం జరిగింది. 2 days ఆల్మోస్ట్. అంటే ఫస్ట్ డేనే వీళ్ళకి బ్యూటీ ప్యాజెంట్తో పాటు ఒక ఫ్యాషన్ షో ఎక్స్పీరియన్స్ కూడా రావాలనే ఉద్దేశంతో మన తెలుగు రాష్ట్రాల్లో, మన సౌత్ ఇండియాలో ఉన్న బెస్ట్ డిజైనర్స్ని, ఎవరైతే ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ఒక ఎలివేషన్ కోసం చూస్తున్నారో వాళ్ళని తెచ్చి వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి అదే ప్లాట్ఫామ్లో రిజిస్టర్ అయిన మోడల్స్తో వాక్ చేయించడం జరిగింది. సో ఫస్ట్ టైం ఒక ఫ్యాషన్ షో, ఒక ఫ్యాషన్ ప్యాజెంట్ 2 కాంబినేషన్లో ఎప్పటికొచ్చి ఎక్కడ అవ్వలేదు. ఇది ఫస్ట్ టైం హ్యాపెండ్ అనమాట. అందులో మిస్ టీన్ కేటగిరీలో, అంటే మిస్ టీన్ అంటే 15 years నుంచి 19 years వరకు కేటగిరీలో, అండ్ ద విన్నర్ ఈజ్ అశ్రిత. షీఈస్ డూయింగ్ హర్ మెడిసిన్ అనమాట. అండ్ ద ఫస్ట్ రన్నర్ అప్ ఈజ్ ద ఖుషి. షీఈస్ అ డెఫ్ అండ్ డమ్ అమ్మాయి. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో అండ్ ఎస్పెషలీ హైదరాబాద్లో ఒక డెఫ్ అండ్ డమ్ అమ్మాయి అందరితో పోటీ పడి గెలుచుకోవడం అనేది ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్లో. యూజువల్గా వీళ్ళందరికీ ఒక స్పెషల్ చైల్డ్ కేటగిరీ కాంబినేషన్స్లో వేరే అవుతూ ఉంటాయి.
బట్ ఆ అమ్మాయి నార్మల్ పర్సన్స్తో పోటీపడి గెలుచుకోవడం అంటే ఇట్స్ నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ వేదికపై నడవటం చాలా గర్వంగా ఉందని, తమ ప్రతిభను గుర్తించినందుకు ధన్యవాదాలు అంటూ సైగలతో ఒక కంటెస్టెంట్ చెప్పిన మాటలు అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. ఆపర్చునిటీ వస్తే నేను దాంట్లో చేయగలుగుతాను, కానీ నాకు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు. కానీ ఇప్పుడు అందరు నార్మల్ పీపుల్ వాళ్ళు అందరు చేయగలరు, డెఫ్ వాళ్ళు చేయలేరు అని చాలామంది అన్నారు. కానీ నేను ఇప్పుడు చేయగలను. నాకు ఒక ట్రాన్స్లేటర్ని తెచ్చుకున్నాను, నేను చేయగలను. ఇక్కడ నేను రన్నరప్గా విన్ అయ్యాను కూడా. ఈక్వల్గా వాళ్ళతో నేను కూడా ఈక్వల్గా విన్ అయ్యి చూపించాను. ఎవరెవరు అనలేదో వాళ్ళకి నేను చేసి చూపించాను ఈసారి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా అమ్మ చాలా సపోర్ట్ చేసి, మా ఫాదర్ కూడా. వాళ్ళ మమ్మీ చేయలేదు మోడలింగ్, కానీ తినకు ఆపర్చునిటీ వచ్చింది, ఇప్పుడు తిను చేయగలిగింది. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా డిఫెండర్మే, కానీ వాళ్ళకి సరిగ్గా ఆపర్చునిటీ రాకపోవడం వల్ల నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. నేను చదువుకుంటున్నాను, ఇటు మోడలింగ్ కూడా చేయగలుగుతున్నాను. ఇంకోటి మా తాత నాకు చాలా సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుంచి. ఏదో ఒక దాంట్లోకి వెళ్ళు, యాక్టింగ్లో దాంట్లో ఏదో ఒక దాంట్లో. కానీ మేము చాలా దాంట్లో చూసాము, కానీ మాకు ఆపర్చునిటీ రాలే. కానీ మా తాత చాలా హెల్ప్ చేశారు నాకు. ఇన్ ఫ్యూచర్లో కూడా నాకు ఆపర్చునిటీ వస్తాయని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పిల్లలు ర్యాంపుపై మెరుస్తుంటే వారి వారి తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో మెరిశాయి. అవకాశమిస్తే అద్భుతాలు చేస్తామన్న ఈ చిన్నారుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.